హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిఎస్సి సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి చూస్తున్నట్లయితే ఈరోజు వార్తా న్యూస్ పేపర్లో 2 రోజుల్లో మెగా డిఎస్సి అనే ఒక మెయిన్ హెడ్డింగ్తో ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చేసి రాయడం జరిగింది. డిఎస్సి మీద 2 రోజుల్లో మెగా డిఎస్సి 11,700 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 2 రోజుల్లోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసి రాబోతుందని మనకి ఇక్కడ వచ్చేసి ఒక వార్తా న్యూస్ పేపర్లో రాయడం జరిగింది. ఒకసారి మనం పూర్తి వివరాలు చూస్తున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టుల కోసం మెగా డిఎస్సి నిర్వహించడానికి 2 రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. మెగా డిఎస్సి ద్వారా 11,700 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి సిద్ధమవుతుంది. అయితే ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 5,089 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి గతంలో నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఆ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలా లేకుంటే అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలనే సందిగ్ధంలో రాష్ట్ర సర్కారు ఉన్నట్లు తెలుస్తుందని ఇక్కడ న్యూస్ ఆర్టికల్లో రాయడం జరిగింది. అయితే పాత నోటిఫికేషన్లోని కొన్ని జిల్లాల్లో సబ్జెక్టు టీచర్ పోస్టులు ఖాళీగా లేవు. ఈ నేపథ్యంలో ఆ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ సబ్జెక్ట్ టీచర్ పోస్టులు ఉండేలాగా మెగా డిఎస్సిని జారీ చేయాలనే యోచనలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది. 2-3 రోజుల్లోనే మెగా డిఎస్సి కోసం కొత్త నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మెగా డిఎస్సిని ప్రకటిస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యాశాఖను తన దగ్గరే ఉంచుకొని మెగా డిఎస్సిని ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించడం జరిగిందని ఇక్కడ రాయడం జరిగింది. గతంలో ఉన్న ఖాళీలతో పాటు పదవి విరమణ ప్రమోషన్ల ద్వారా పొందే ఖాళీలను కలిపి మొత్తంగా గతంలో డిఎస్సి ప్రకటించి 5,089 కంటే అదనంగా మరో 6,000 వరకు ఉంటాయని విద్యాశాఖ అధికారులు తేల్చారు. దీంతో అదనంగా ఉన్న 6,000 పోస్టులతో కలిపి సుమారు 11,700 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సిని నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుందని ఇక్కడ రాయడం జరిగింది. ఇక నోటిఫికేషన్ 2-3 రోజులనే నోటిఫికేషన్ జారీ చేస్తే నిరుద్యోగులు గతంలో నిర్వహించిన డిఎస్సిలను పరిశీలించిన అధికారులు ఇదే విషయాన్ని అయితే చెబుతున్నారు. డిఎస్సి పరీక్షను జూన్ చివరి వారంలో లేదా జూలైలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందని ఇక్కడ రాయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి క్లియర్గా డిఎస్సి పరీక్షను జూన్ చివరి వారంలో లేదా జూలైలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందని ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది. డిఎస్సి పరీక్షను జూన్ చివరి వారంలో లేదా జూలైలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుందని ఇక్కడ రాయడం జరిగింది. కాగా డిఎస్సితో పాటు టెట్ను నిర్వహించడానికి సర్కార్ సమాయత్తం అవుతుంది. టెట్కు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వారంలో ఇక్కడ టెట్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వారంలోపుగా జారీ చేయడానికి విద్యాశాఖ కసరత్తు చేస్తుందని ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది. సాధారణ అభ్యర్థులతో పాటు ఇప్పటికే ఉపాధ్యాయులుగా ఉన్నవారు పదోన్నతుల కోసం కూడా టెట్ పరీక్ష అవసరం కాబట్టి టెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని ఇక్కడ రాయడం జరిగింది. ఇప్పటికే ఉపాధ్యాయులుగా ఉన్నవారు ఎస్ఎస్సి పరీక్షల నిర్వహణ అనంతరం నిర్వహించే మూల్యాంకనకు కూడా వెళ్లాల్సి ఉన్నందున ఈ ప్రక్రియ ముగిసేసరికి ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారం అయ్యే అవకాశం ఉన్నందున మే నెల 2వ వారంలో ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ చూడండి, మే నెల 2వ వారంలో తరువాత టెట్ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుందని ఇక్కడ టెట్ పరీక్షలకు సంబంధించినటువంటి టెట్ పరీక్షలు ఎప్పుడు నిర్వహించబోతున్నారు, డిఎస్సి పరీక్షలు ఎప్పుడు నిర్వహించబోతున్నారు, డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయబోతున్నారు, టెట్కు నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అటువంటి వివరాలతో మనకు ఈ యొక్క న్యూస్ ఆర్టికల్లో వివరాలతో ఈ యొక్క న్యూస్ ఆర్టికల్లో మనకైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు అందించడం జరిగింది. మనకి ఇక్కడ వార్తా న్యూస్ పేపర్లో ఆ డిఎస్సికి నోటిఫికేషన్కు 11,000 పోస్టులతో 2 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతుంది. డిఎస్సి పరీక్షలు జూన్ లేదా జూలైలో నిర్వహించే అవకాశం ఉంది. వారం రోజుగా టెట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇక్కడ విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. అదేవిధంగా మే నెలలో టెట్ పరీక్షలు నిర్వహించే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుందని మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తుంటే మనకు
అదేవిధంగా మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో కూడా టెట్కి సంబంధించి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. టీచర్లు అభ్యర్థుల కోసం మరోసారి టెట్ నోటిఫికేషన్ జారీకి విద్యాశాఖ కసరత్తు చేస్తుందని ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ ఒకసారి మనం వివరాలు చూసినట్లయితే గతంలో ప్రకటించినటువంటి 5,089 పోస్టులతో పాటు కొత్తగా గుర్తించినటువంటి సుమారు 7,000 వరకు టీచర్ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే ప్రభుత్వం మెగా డిఎస్ని ప్రకటించనున్న నేపథ్యంలో మరోసారి టెట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తుందని ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది. ఒకసారి మనం క్లియర్గా ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, త్వరలోనే ప్రభుత్వం మెగా డిఎస్ని ప్రకటించనున్న నేపథ్యంలో మరోసారి టెట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటి వరకు టెట్ పాస్ కాని వారి కోసం మరో అవకాశం ఇవ్వాలని యోచిస్తోంది. మరోవైపు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలంటే టెట్ ఉత్తీర్ణత ఉండాలన్న నిబంధన కూడా ఉంది. దీంతో ఉపాధ్యాయుల పదోన్నతుల సమస్య కూడా టెట్ నోటిఫికేషన్ ద్వారా కొంతవరకు పరిష్కరించవచ్చని భావిస్తున్నారు. చాలామంది ఉపాధ్యాయులకు టెట్ అర్హత లేదు. టెట్ నోటిఫికేషన్ జారీ చేస్తే అభ్యర్థులతో పాటు ఉపాధ్యాయులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో మెగా డిఎస్తో పాటు టెట్ నోటిఫికేషన్ సైతం విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్టుగా ఇక్కడ మనకు ఇక ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఇక న్యూస్ ఆర్టికల్లో రాయడం జరిగింది. సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే డిఎస్సి అదేవిధంగా టెట్ నోటిఫికేషన్లు వరుసగా వెలువడే అవకాశం ఉందని మనకు క్లియర్గా ఇక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెనకమ్మడే డిఎస్సి టెట్ నోటిఫికేషన్లు వరుసగా వెలువడే అవకాశం ఉన్నట్లుగా మనకి ఇక్కడే ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో రాయడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే మనకు మన తెలంగాణ న్యూస్ పేపర్లో డిఎస్సి గురించి ఒక న్యూస్ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. త్వరలో మెగా డిఎస్సి ప్రకటన, మరిన్ని పెరగనున్న ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య అని మనకి ఇక్కడ ఒక మెయిన్ హెడ్డింగ్తో ఇక న్యూస్ ఆర్టికల్ వచ్చేసి రాయడం జరిగింది. అసలు మనం పూర్తిగా వివరాలు కూడా చూడొచ్చు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి మెగా డిఎస్సి హామీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ను ఇచ్చేందుకు కసరత్తు చేస్తోందని, గతంలోని ఖాళీలకు తోడుగా ఇప్పుడు ఉపాధ్యాయుల పోస్టుల సంఖ్య మరింత పెరగనుందని మనకి ఇక్కడ ఇక న్యూస్ ఆర్టికల్లో రాయడం జరిగింది. అయితే మెగా డిఎస్సి ద్వారా ప్రభుత్వం ఎన్ని టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడుతుందా అని టీచర్ అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా సుమారు 9,800 పైగా ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. 4 నెలల క్రితం ఇక్కడ చూసినట్లయితే 4 నెలల క్రితం గత ప్రభుత్వం 5,089 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ అయితే జారీ చేసిన సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉండగా తక్కువ పోస్టులకే జారీ చేయడంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొందని ఈ విధంగా రాయడం జరిగింది. ఈ నేపథ్యంలో త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుందని ఇక న్యూస్ ఆర్టికల్లో రాయడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ పాత నోటిఫికేషన్కు అనుబంధ నోటిఫికేషన్ ఇక్కడ సబ్మిటింగ్గా పెట్టి మనకు క్వశ్చన్ మార్క్ పెట్టి రాయడం జరిగింది. అంటే ఇక్కడ దానికి సంబంధించిన వివరాలు కూడా చూడొచ్చు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు 5,089 టీచర్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఖాళీల రోజుల విధానాలను ప్రకటించారు. గత నోటిఫికేషన్కు సుమారు 1.77 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో నియామక ప్రక్రియ కూడా వాయిదా పడింది. ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడినటువంటి డిఎస్సిని నిర్వహిస్తారా లేక గ్రూప్ 1 తరహాలో పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటీస్ ఇస్తారు? ఆల్రెడీ మనకు తెలుసు కదా, గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది 563 పోస్టులతో. అదేవిధంగా గ్రూప్ 1 కూడా అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా చేస్తారని ఇక్కడ కూడా రాయడం జరిగింది. అనే అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ఇప్పుడు గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నట్లుగా తెలుస్తుందని ఇక్కడ రాయడం జరిగింది. ఈ నేపథ్యంలో అనుబంధ నోటిఫికేషన్కి జారీ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారాన్ని ఇక్కడ రాయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇక డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసినట్లయితే మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని విద్యాశాఖ వర్గాలు ఇక్కడ భావిస్తున్నట్టు
తెలిసిందని ఇక న్యూస్ ఆర్టికల్లో రాయడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో అనుబంధ నోటిఫికేషన్కి జారీ చేయాలని ఆలోచన ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుందని ఇక్కడ సమాచారం రాయడం జరిగింది. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే లోపగా ఇక్కడ లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే లోగానే మెగా డిఎస్సిని ఇవ్వాలని టీచర్ అభ్యర్థులు కోరుతున్నారు. ఈ ఏడాది భర్తీ చేసే ఉపాధ్యాయుల ఖాళీలకు భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడనున్నారని మనకు ఇక్కడ మన తెలంగాణ న్యూస్ పేపర్లో యొక్క న్యూస్ ఆర్టికల్ ద్వారా మనకి ఈ ఇన్ఫర్మేషన్ మన యొక్క ఛానల్ తరపున మీ అందరికీ నేను డిఎస్సి సంబంధించిన అప్డేట్స్ వచ్చేసి అందించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి న్యూస్ వివరాలు. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్స్ను కట్ చేసి మీకు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ వచ్చేసి మన ఛానల్ తరపున మీకు అందరికీ వచ్చేసి అందించడం జరిగింది. మరిన్ని వివరాలు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ వచ్చేసి డైలీ వాచ్ చేస్తుండండి. రెగ్యులర్గా మన ఛానల్ వచ్చేసి ఫాలో అవుతుండండి. మరొక వీడియోతో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్